గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రగా బయలుదేరినప్పుడు జీవో నెంబర్ 1 అనే ఒక జీవోని తీసుకొచ్చారు. ఆయన పాదయాత్ర మీద కొన్ని ఆంక్షలైతే పెట్టారు. అలాగని చెప్పి నారా లోకేష్ ఎక్కడ పాదయాత్రను ఆపలేదు. ఆయన ఒక స్టూల్ పట్టుకొని తిరిగారు, ఒక మైక్ పట్టుకొని తిరిగారు. ఎక్కడికక్కడ ఒక స్టూల్ వేసుకొని దాని మీద ఎక్కి ఆ మైక్ పట్టుకొని ఆయన మాట్లాడాల్సింది మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. అంటే మైక్‌కి కూడా పర్మిషన్ ఇవ్వలేదు ఆ రోజు. అంటే వేదికలకి సభలకి పర్మిషన్ ఇవ్వలేదు. అలాంటప్పుడు ఆయన పాదయాత్రలోనే ఆ మైక్ పట్టుకొని, ఆ స్టూల్ పట్టుకొని అక్కడే ఎక్కడ పడితే అక్కడే నుంచొని మాట్లాడేవారు. అంటే అవన్నీ కూడా ప్రజలు చూశారు. అలాగే నా మీద 21 కేసులు పెట్టారు. కేసులు ఇంకా లెక్క పెంచుకోండి. అలాగే మీ మీద కూడా కేసులు పెట్టించుకోండి. ఎన్ని ఎక్కువ కేసులుంటే వాళ్ళకి పదవులొస్తాయి అని చెప్పి కార్యకర్తలకు కూడా పిలుపునిచ్చారు. అది అప్పుడు జగన్ టైం. జగన్ హయాం. ఇప్పుడు టీడీపీ హయాం. అలాగే కూటమి ప్రభుత్వం హయాం నడుస్తుందిప్పుడు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకి సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పుడు జీవో నెంబర్ 1 తెస్తారో లేదంటే 100 తెస్తారో అనేది పక్కన పెడితే ఖచ్చితంగా జగన్ పాదయాత్ర మీద ఆంక్షలు విధించడానికైతే సిద్ధపడుతోంది ప్రభుత్వం అనేది ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం. ఎందుకు అంటే అప్పుడు లోకేష్‌ని ఎలా అయితే ఇబ్బంది పెట్టారో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా అడుగడుగున పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తారా? కాకపోతే ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు ఆ హక్కుంది. ఆయన పాదయాత్ర చేయొచ్చు, ఏ యాత్ర అయినా చేయొచ్చు. బస్సు యాత్ర చేయొచ్చు, ఏ యాత్ర అయినా చేయొచ్చు. అలాగని చెప్పి ఆంక్షలైతే పెట్టగలుగురు గానీ, పాదయాత్రనైతే కంప్లీట్‌గా ఆపలేరు. ఇంకా ఆపాలి అంటే ఇంక పాదయాత్రకు వెళ్లే ముందు జగన్‌ని ఏదో కేసులో అరెస్ట్ చేసి లోపలెయ్యాలి. అదొకటే. అంతే తప్ప ఒకసారి పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత అరెస్ట్ చేసినా, పాదయాత్రను ఆపినా, అడ్డుకున్నా అది మొదటికే మోసం వస్తది. అది కూటమి ప్రభుత్వానికే చాలా ప్రమాదకరం. ఇప్పుడు అదే ఆలోచిస్తున్నారట. ఏది ఏమైనా అప్పుడు జగన్ టైము, ఇప్పుడు లోకేష్ టైము. ఏం జరుగుద్దనేది ఆసక్తికర అంశం.